హాయ్ హలో వెల్కమ్ టు ఆల్. దిస్ ఈస్ నా స్పైలర్ రివ్యూ ఆఫ్ మార్గన్. విజయ్ ఆంటోనీ గారు నటించిన ఈ చిత్రం నిన్న రిలీజ్ అయింది. బిచ్చగాడు మూవీ తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ ఒక్క సక్సెస్ కూడా లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీతో మన ముందుకు వచ్చారు. తెలుగులో ఎటువంటి బది లేకుండా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. స్టోరీ విషయానికి వస్తే, సిటీలో రమ్య అనే అమ్మాయి హత్య జరుగుతుంది. అయితే ఆ అమ్మాయికి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా బాడీ మొత్తం నల్లగా మారి చనిపోతుంది. ఆ కేసుని పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఎదుర్కొంటాడు. అయితే అదే ప్యాటర్న్లో గతంలో తన కూతురును కూడా కోల్పోతాడు. అందుకోసం హీరో ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో అరవింద్ అనే కుర్రాన్ని అనుమానిస్తాడు. అయితే అతన్ని ఇంట్రాగేషన్ చేసే ప్రాసెస్లో అతని ప్రవర్తన, తనకు ఏదో విచిత్రమైన శక్తులను చూసి ఆశ్చర్యపోతారు. మరి ఆ హత్యలు చేసేది ఎవరు, దాని వెనుకున్న కారణం ఏమిటి, మరి అతన్ని పట్టుకున్నారా లేదా అనేది మిగిలిన స్టోరీ. మార్గన్ మూవీ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ లానే స్టోరీ ఉన్నప్పటికీ తీసిన విధానం ఎంగేజింగ్గా ఉంది. డైరెక్ట్ స్టోరీలోకి తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. అయితే సెకండ్ హాఫ్లో అరవింద్ శక్తులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎలా ఉపయోగపడింది, అయితే ట్విస్ట్లు, క్లైమాక్స్, అసలు హంతకుడు ఎవరు అనేది చివరి వరకు ఊహించకుండా ఎంగేజింగ్గా ఉంటుంది. అయితే డైరెక్టర్ 2 గంటల సేపు ఎంగేజింగ్గా తెరగించడంలో సక్సెస్ అయ్యారు. రన్ టైం తక్కువగా ఉండడం ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. విజయ్ ఆంటోనీ గారికి ఇలాంటి పాత్రలు చేయడం చాలా సులువు. చాలా బాగా నటించారు కూడా. అజయ్ దిశానికి యాక్టింగ్తో చాలా సర్ప్రైజ్ చేశారు. ఫైనల్గా విజయ్ ఆంటోనీకి మరో సక్సెస్ వచ్చినట్లే. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు చూసేది.